అనంతపురంలో ప్రాణాలకు తెగించి మహిళ మెళ్లోంచి గొలుసులాక్కెళ్తున్న దొంగలను పట్టుకున్న యువకుని పోలీసులు అభినందించారు. ఈ సందర్భంగా ఆ యువకుని ఘనంగా సన్మానించిన పోలీసులు 5,000 రూపాయల ప్రోత్సాహకంతో పాటు బైక్ను రిపేర్ చేయిస్తామని హామీ ఇచ్చారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. రెండు రాష్ట్రాల్లో చైన్ స్నాచర్లు పోలీసులకు సవాల్ విసురుతుంటే అందుకు భిన్నంగా అనంతపురం జిల్లాలో పరిస్థితి ఎదురైందని చెప్పవచ్చు. అనంతపురం పట్టణంలో ప్రధానంగా ప్రజా పోలీస్ అంటే యువకులు కొంతమంది తమ సామాజిక బాధ్యత గుర్తెరిగి దొంగలను పట్టుకోవడం కీలక పాత్ర వహిస్తున్నారు. ఇవాళ ఉదయం మారుతినగర్లో ఇలాంటి ఘటన ఒకటి చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి పూర్వపరాలు అనంతపురం ఎస్పీ రాజశేఖర్ బాబుని అడిగి తెలుసుకుందాం. సరే, ఒక యువకుడు ధైర్యంగా దొంగలను పట్టుకోవడం ఎలా ఉంది సార్? చాలా సంతోషం ఇస్తుంది. ఎందుకంటే ఈరోజు ప్రతిరోజు మనము టీవీలో చూస్తున్నాము, రోజు కొన్ని ఏదో ఒక ప్రాంతంలో చైన్ స్నాచింగ్స్ జరుగుతూనే ఉన్నాయి. ఇది ఒక పోలీస్ శాఖకు ఒక సవాల్ విసురుతున్నారని మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఒక రోడ్డు మీద వెళ్ళే మహిళ మెడలో నుంచి చైన్ లాక్కపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. సో ఇటువంటి సందర్భంలో ప్రతిసారి చూస్తుంటాం, ఎవరైనా వచ్చి తీసుకువెళ్ళిన దొంగల యొక్క ఫిజికల్ ఫీచర్స్ చెప్తారా, లేదంటే ఆ బైక్ నెంబర్ చెప్తారా, సో ఏదో ఒక విధంగా క్లూ ఇస్తారని చెప్పేసి చూస్తుంటాం. సో కానీ ప్రతి సందర్భంలో కూడా మాకు క్లూస్ అందించడానికి ముందుకు రావట్లేదు. సో అటువంటి నేపథ్యంలో ఈ అబ్బాయి గీతా ప్రసాద్ అనే కుర్రోడు ఈరోజు ఒక మహిళ మెడలో నుంచి చైన్ స్నాచ్ చేసి తీసుకున్న సందర్భంలో అడ్డగించాను, బైక్ని అడ్డంగా బయటేసాడు. అడ్డంగా బయటేసేసి ఆ బైక్ వాస్తవానికి చాలా డ్యామేజ్ అయింది. సో అంత సాహసోపేతంగా వ్యవహరించి ఆ ఇద్దరు చైన్ స్నాచర్స్ని పట్టుకునేసేసి, వాస్తవానికి ఇద్దరు చైన్ స్నాచర్స్కి దెబ్బలు తగిలి పట్టుకునేసేసి మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి గొలుసు తీసుకునేసేసి మళ్ళీ వాళ్ళని 108 పిలిపించి అంబులెన్స్లో పంపించి హాస్పిటల్ చేర్చారు. తనకి ఈరోజు ఘనంగా సన్మానం చేయడం జరిగింది. వాస్తవానికి 5,000 రూపాయలు క్యాష్ రివార్డ్ ఇవ్వడం కూడా జరిగింది. బట్ ఆయన ప్రధానంగా ఈరోజు పొద్దున జరిగింది కదా, నీకు గతంలో ఎలాంటి ఘటనలు ఎదురైనాయి? ఇవాళ నువ్వు అంత ధైర్యంగా ఎందుకు పోయి బండితో వాళ్ళకి ఢీ కొట్టాల్సి వచ్చింది? గతంలో నా కొడుకు స్కూల్ సైకిల్ పోయింది, కొత్తది, అంత ఒక వారం రోజులు వాడినాము. ఆ సైకిల్ పోయింది, 3 టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాం. అది ఇంతవరకు రికవరీ కాలేదు, వాళ్ళు ఏం చేయలేరు దానికి. దానివల్ల నా కొడుకు అంత బాధపడింది అనుభవం నాకు ఉందన్నమాట. అందుకే ఇంకా నేను కూడా వేరే ఆలోచన రాలే, వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళే ఉంటారు, ఇంత ఫాస్ట్గా వస్తారు అనే ఉద్దేశంతో వాళ్ళ బైక్ సైడ్ అటాక్ చేయడం జరిగింది. వాళ్ళు కింద పడిపోవడం, ఒకరు ఉరికెత్తడం వల్ల ఒకరిని పట్టుకోవడం జరిగింది. ఇవాళ జిల్లా పోలీస్ యంత్రాంగం అంతా ఎస్పీ సారే తన వద్ద కూర్చోబెట్టి సన్మానం చేయడం జరిగింది. ఎలా అనిపిస్తుంది? నాకేం చాలా గర్వంగా ఉంది. ప్రతి ఒక్కరూ కూడా తన ఇంట్లో చెల్లె అక్క ఏ విధంగా వేరే వాళ్ళు కూడా ఆ విధంగానే అనుకొని తనకు చేతనైన సాయం ఏదో విధంగా చేయాలనేది నా అభిప్రాయం. ఇప్పటికే జిల్లా పోలీస్ యంత్రాంగం ఏదైతుందో ఒక దొంగ పోలీస్ అలాంటి కార్యక్రమాలతో వినూత్న కార్యక్రమాలు చేపడుతుంది. ఇప్పుడు ఈ పౌర సన్మానంతో ఏదైతే ఉందో ప్రజల్లోనూ అలా యువతలో ఒక అవేర్నెస్ తీసుకురావడానికి ఉపయోగపడుతుందని జిల్లా పోలీస్ యంత్రాంగం భావిస్తుంది. మరోవైపు ఈ అబ్బాయి చేసిన సాహసానికి జాతీయ స్థాయిలో సౌర పథకానికి కూడా రెఫర్ చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ రాజశేఖర్ బాబు చెప్తున్నారు. కెమెరామ్యాన్ సుదర్శన్ రెడ్డితో శ్రీనివాస్, ఎన్టీవీ, అనంతపురం.